మల్లెపూలు తెచ్చినా ఇన్ని తేగలవు. పూజ ఎంతసేపు చేస్తూ ఉండగలవు? కొంతసేపు చేయగలవు. గంట చేయగలవు, 2 గంటలు చేయగలవు, 3 గంటలు చేయగలవు, ఒక రోజంతా చేయగలవు, వారం రోజులు చేయగలవు. తర్వాత నీ పని మీద నువ్వు ఉండాలా? ఎప్పుడో అప్పుడు నువ్వు ఆ పువ్వులతో పూజ మాని బయటికి రావాలా? ఈ పువ్వు చేతిలో ఉన్నవాడు నిరంతరం విష్ణువుని పూజిస్తూనే ఉన్నాడు అన్నాడు. నిరంతర పూజ చేస్తూనే ఉంటాడు. పైగా ఈ పువ్వుతో పూజ చేసిన వాడెవడో వాడే విష్ణువుకి ప్రీతిపాత్రుడు. విష్ణువు సంతోషిస్తాడు. ఎందుకని? బాహ్య పూజ నుండి ఒక గుణాన్ని పువ్వుగా మార్చి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాడు. ఇప్పుడు ఈ అహింస ప్రథమం పుష్పం. ఈ పుష్పము చేత పూజ ప్రారంభించిన వాడు జీవితంలో ఎప్పుడూ అన్వయం చేసుకుంటూనే ఉంటాడు. ఇలా అన్వయం చేసుకుంటూ ప్రతివాడు ఉన్నాడు అనుకోండి, జనుల సంఘాతమే కదూ సమాజము అంటే. అప్పుడు సమాజం అంతా ఎంత ధార్మికమైన